Hello my dear viewers, in this session we are going to discuss about Telangana movement. As you know that Telangana movement began long back during the time of Qutub Shahis and moreover during the time of Asaf Jahis. Dear viewers, మనకి ముల్కీ ఉద్యమం అనేటటువంటిది కుతుబ్ షాహీల టైంలో నుంచే మొదలైంది. ఆ తర్వాత అది నిజాంల టైంలో కూడా ఎక్కువగా ఎవాల్వ్ కావడం జరిగింది. అసలు ముల్కీ ఉద్యమం అంటే ఏంటి, హౌ దిస్ ముల్కీ మూమెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంజస్టిస్ హ్యాపెన్ టు ద లోకల్ సిటిజన్స్ ఇన్ తెలంగాణ ఒకసారి చూద్దాం. ముల్కీ మూమెంట్, ముల్కీ ఉద్యమం, ముల్కీ మూమెంట్. సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ముల్కీ మూమెంట్. చూద్దాం ఒకసారి ముల్కీ మూమెంట్ అంటే ఏంటి, అసలు ముల్కీ భావన ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటిది ఒకసారి కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ చూసి బహమన్, ఒకసారి బహమనీ సామ్రాజ్యం చూద్దాం. బహుమనీ సామ్రాజ్యం. సో బహుమనీ సామ్రాజ్యంలో మనకి ఏం జరిగింది, అగైన్ లోకల్ అండ్ నాన్ లోకల్ ఇష్యూస్ వచ్చింది. లోకల్ ఇష్యూ ఏంటి, ముల్కీ నాన్ ముల్క్. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ముల్క్? ముల్క్ మీన్స్ country citizen. Mulki means local citizen. Then after Gair Mulki, what is the meaning of the Gair Mulki? Gair Mulki means non-local. అంటే ముల్క్ అంటే దేశస్థుడు, ముల్కీ అంటే దేశీయుడు, గైర్ ముల్కీ అంటే ఇతర దేశీయుడు లేదా దీన్ని మనం విదేశీయుడు అని చెప్పవచ్చు. రైట్. బహుమని చెప్పాను కదా, బహుమనీల కాలంలో కూడా ఈ ముల్కీ నాన్ ముల్కీ అనేటటువంటి ఇష్యూ వచ్చింది. బహమన్స్ గేవ్ ఇంపార్టెన్స్ టు నాన్ లోకల్స్, అంటే బహమన్స్ దే గేవ్ ఇంపార్టెన్స్ టు గైర్ ముల్కీస్. సో డ్యూ టు దాట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బహమన్, మహమ్మద్ గవాన్ వాజ్ కిల్డ్. అంటే ముల్కీ లోకల్ వాళ్ళకి ఎక్కువగా ఉద్యోగాలు ఇవ్వట్లేరు, నాన్ లోకల్ వారికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో ఆ వివాదంలో, ఆ ఫైటింగ్లో ప్రైమ్ మినిస్టర్ గవాన్ని చంపేయడం జరిగింది. కుట్ర ద్వారా కాన్స్పైరసీ చేసి ఈయన చనిపోవడం జరిగింది. ఆఫ్టర్ దాట్ దిస్ బహుమనీ ఎంపైర్ వాజ్ డిసింటిగ్రేటెడ్ ఇంటూ 5 సబ్ ఎంపైర్స్. తర్వాత ఈ బహుమనీ సామ్రాజ్యం అనేటటువంటిది 5 రాజ్యాలుగా విడిపోయింది. అటువంటి ఒక రాజ్యం ఏంటి, గోల్కొండ రాజ్యం. ఒకటి గోల్కొండ రాజ్యం. మరి గోల్కొండ కింగ్డమ్ తర్వాత, గోల్కొండ రాజ్యం తర్వాత మనని పరిపాలించింది ఎవరు, నిజామ్స్. ఎవరు పరిపాలించారు, నిజాంలు పరిపాలించారు. అంటే ఈ ముల్కీ నాన్ ముల్కీ గొడవ అనేటటువంటిది, ముల్కీ నాన్ ముల్కీ ఫైటింగ్ అనేటటువంటిది బహమన్ సామ్రాజ్యంలో జరిగింది. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ బహమన్ పీరియడ్స్ దిస్ ముల్కీ నాన్ ముల్కీ ఇష్యూ వాజ్ ఎవాల్వ్డ్. దట్ వాజ్ లెడ్ టు కిల్ ఆఫ్ one of the important prime minister Muhammad Gawan. Later this Bahmani empire was disintegrated into 5 sub empires. Among them Golconda is one. So Golconda మనకి 1512 to 1687 వరకు గోల్కొండ డైనాసిటీ మనని రూల్ చేసింది. తర్వాత 1687 నుంచి 1687 తర్వాత మనకి మొఘల్స్. సో మొఘల్స్ దే రూల్డ్ 1687 to 1724. Then after Asaf Jahis or Nizam 1724 to 1948 they ruled. సో గోల్కొండ సామ్రాజ్యం తర్వాత మొఘలు పరిపాలించారు, తర్వాత నిజాంలు మన తెలంగాణ ప్రాంతాన్ని లేదా హైదరాబాద్ ప్రాంతాన్ని పరిపాలించారు అని చెప్పుకోవచ్చు. మరి ఒకసారి కనుక చూసుకున్నట్టయితే ఈ ముల్కీ ఇష్యూ అనేటటువంటిది అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది? ముల్కీ అనేటటువంటి ఇష్యూ మన తెలంగాణలో మనం ప్రత్యేక తెలంగాణ కోసం ఫైట్ చేయడానికి చాలా ఒక ఆయుధంలా ఉపయోగపడింది. ఇట్ వాజ్ ఎ వెపన్. ముల్కీ నాన్ ముల్కీ ఇష్యూ, ముల్కీ నాన్ ముల్కీ అనేటటువంటిది మనకు ఒక వెపన్ లాగా, ఒక ఆయుధం లాగా మనకి బాగా ఉపయోగపడింది. అసలు ముల్కీ నాన్ ముల్కీ ఇష్యూ ఎక్కడి నుంచి వచ్చిందని నేర్చుకున్నాం, ఎలా వచ్చింది అనేటటువంటిది కూడా మనం ఒకసారి ట్రేస్ అవుట్ చేద్దాం. ఓకే, రైట్. జస్ట్ నౌ ఐ టోల్డ్ టు యూ, ఇంతకుముందే చెప్పాను నేను, బహమన్. ఓకే, డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ బహమన్స్, so Bahmans were, they established their empire in the Karnataka. This was Bahman empire, right? Whenever Bahmans were established their empire in the south, Karnataka region,
During the Bahmans period, most of the North Indians, they came and they settled in Bahman Empire, Karnataka or Gulbarga, right? So during the Bahmans period, most of the non-locals, they settled in the south. That was the first point. And another point, so these people were called, during the time of Bahmans, those who came from North India, they settled in the south. These were called as Deccanis. Or Deccans. So they follow Sunni sect. They are Sunni. వీరిని సున్నీ సెక్ట్ లేదా సున్నీ శాఖ అంటాం. అంటే బహుమనులు పరిపాలించేటప్పుడు నార్త్ ఇండియా నుంచి, ఉత్తర భారతదేశం నుంచి కొంతమంది ఈ ప్రాంతానికి, దక్షిణ భారతదేశానికి వచ్చి ఇక్కడే ఉండిపోయారు. సో వీరిని మనం ఏమంటున్నాం అంటే డెక్కనీస్ అంటాం. తర్వాత కాలంలో వీళ్ళు లోకల్స్, దే కన్సిడర్డ్ యాజ్ లోకల్స్. వీరిని లోకల్గా పరిగణించడం జరిగింది. లోకల్గా వారు ఉద్యోగాలు కూడా చేసుకున్నారు. దిస్ ఈస్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్. దెన్ సెకండ్ వన్ ఈస్ ఖిల్జీ. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ అల్లావుద్దీన్ ఖిల్జీ, ఓకే, ఖిల్జీ అండ్ తుగ్లక్, ఢిల్లీ సుల్తాన్స్. వన్, Khilji Sultan attacked South India. As you know that Khilji Tughlaqs, they invaded South India. ఖిల్జీ మరియు తుగ్లక్లు దక్షిణ భారతదేశాల మీద దండయాత్ర చేసేటప్పుడు వీరితో పాటు వచ్చి సౌత్లోనే చాలామంది ఉండిపోయారు. సో ఖిల్జీ తుగ్లక్స్ అటాక్ చేసేటప్పుడు పర్సన్స్ ఫ్రమ్ ఇరాక్, పర్సన్స్ ఫ్రమ్ ఇరాన్, పర్సన్స్ ఫ్రమ్ సౌదీ అరేబియా అంటే ఇరాక్, ఇరాన్, సౌదీ అరేబియా నుంచి కొంతమంది వచ్చి ఈ రీజన్లో ఉండిపోయారు. ఓకే, ఈ రీజన్లో ఉండిపోయారు. సో దీస్ పీపుల్ వేర్ కాల్డ్ యాజ్ అఫాకీస్. వీరిని ఏమంటారంటే అఫాకీలు అంటారు. సో దిస్ అఫాకీస్ సెక్ట్ వాజ్ షియా సెక్ట్. వీరిని షియా శాఖ అంటారు. రైట్, నేను మళ్ళీ చెప్తాను. బహుమనులు పరిపాలన కాలంలో లేదా బహుమనులు పరిపాలించేటప్పుడు వీరితో పాటు నార్త్ ఇండియా నుంచి కొంతమంది వచ్చి ఈ భాగంలో ఉండిపోయారు. సో వారు తర్వాత కాలంలో లోకల్గా మారారు. వీరిని డెక్కనీస్ అంటాం. వీరి యొక్క శాఖ సున్నీ మతస్థులు. అదేవిధంగా ఖిల్జీ తుగ్లక్లు సౌత్ ఇండియా మీద అటాక్ చేసేటప్పుడు వారితో పాటు ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా నుంచి వచ్చినటువంటి కొంతమంది ఈ సౌత్ ఇండియాలో ఇక్కడే ఉండిపోయారు. మరి వీరిని ఏమన్నారంటే అఫాకీలు అన్నారు. వీరి యొక్క మతం ఏంటి అంటే షియా మతం. వీరు సున్నీ, వీరు షియా. అంటే వీరిని మనం ముల్కీ అని చెప్పవచ్చు. వీరిని నాన్ ముల్కీ అనొచ్చు. ఎందుకంటే వీరు నార్త్ ఇండియా నుంచి వచ్చారు, వీరేమో వేరే కంట్రీ నుంచి రావడం జరిగింది. ఓకే, రైట్. సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్టయితే సౌదీ అరేబియా నుంచి కూడా వచ్చారు అండ్ వెస్ట్ ఏషియా నుంచి కూడా వచ్చారు. సో మోస్ట్ ఆఫ్ ద అఫాకీస్ దే కేమ్ ఫ్రమ్ ద వెస్ట్ ఏషియా. అంటే అఫాకీలు ఎక్కడి నుంచి వచ్చారు? వెస్ట్ ఏషియా, పశ్చిమ ఏషియా నుంచి వచ్చారు. కాబట్టి వారిని మనం అఫాకీలు లేదా నాన్ లోకల్స్ లేదా గైర్ ముల్కీ అని చెప్పి అనడం జరిగింది. సో కుతుబ్ షాహీస్ ఆల్సో దే ఆర్ అఫాకీస్. సో కుతుబ్ షాహీస్ ఎవరైతే ఉన్నారో వారు కూడా అఫాకీలే. రైట్, నెక్స్ట్, బికాస్ కుతుబ్ షాహీ ఆల్సో దే ఆర్ ఫ్రమ్ ద వెస్ట్ ఏషియా. కుతుబ్ షాహీ వంశస్థులు కూడా వీరిది వెస్ట్ ఏషియా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నిజాంల పరిపాలనా కాలంలో ఎలా ఉండేది, ఇప్పుడు ముల్కీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, అఫాకీలు ఎవరు, డెక్కనీస్ ఎవరు, వారి మతం ఏంటి, ఎక్కడి నుంచి ఇండియాలోకి వచ్చారు అనేటటువంటిది ఒక బ్యాక్గ్రౌండ్ అయితే నేర్చుకున్నాం. ఇప్పుడు నిజాం పరిపాలనా కాలంలో ఏం జరిగింది, అసలు ముల్కీ ఇష్యూ అనేటటువంటిది ఏ విధంగా వచ్చింది అనేటటువంటిది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. యాజ్ యూ ఆల్ నో దట్ సాలార్ జంగ్ వన్ మీ అందరికీ తెలిసిందే. సాలార్ జంగ్ 1 దీని యొక్క అసలు పేరు ఏంటి? సాలార్ జంగ్ అసలు పేరు మీర్ తురాబ్ అలీ ఖాన్. ఈయనని మీర్ తురాబ్ అలీ ఖాన్ అని పిలుస్తూ ఉంటారు. సాలార్ జంగ్ 1. ఈయన కొడుకు పేరే మీర్ లాయక్ అలీ ఖాన్. ఓకే, ఈయన మీర్ లాయక్ అలీ ఖాన్ కొడుకు పేరు మీర్ యూసుఫ్ అలీ ఖాన్. సో సాలార్ జంగ్ 1 అసలు పేరు మీర్ తురాబ్ అలీ ఖాన్ సన్ మీర్ లాయక్ అలీ ఖాన్ సన్ మీర్ యూసుఫ్ అలీ ఖాన్.
ఈయనని సాలార్ జంగ్ 2గా పిలుస్తారు, ఈయనని సాలార్ జంగ్ 3గా పిలుస్తారు. సాలార్ జంగ్ 1, సాలార్ జంగ్ 2, సాలార్ జంగ్ 3 ముగ్గురు పేర్లు ఇక్కడే మనం క్లియర్గా రాసుకున్నాము. ఇప్పుడు చూద్దాం. సాలార్ జంగ్ 1. సాలార్ జంగ్ 1 వాస్ వర్క్డ్ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్. సాలార్ జంగ్ 1 ప్రధానమంత్రిగా ఆయన ఫ్రమ్ 1853 to 1883 హీ వర్క్డ్ యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ 30 years 30 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్గా 1853 నుంచి 1883 వరకు పనిచేశారు. ఎంతమంది దగ్గర పనిచేశారు? హీ వర్క్ నియర్ 3 members. వన్ ఈస్ నసీర్ ఉద్దౌలా, నసీర్ ఉద్దౌలా. సెకండ్ వన్ ఈస్ అఫ్జల్ ఉద్దౌలా, అఫ్జల్ ఉద్దౌలా. అండ్ థర్డ్ వన్ ఈస్ మీర్ మెహబూబ్ అలీ ఖాన్, మీర్ మెహబూబ్ అలీ ఖాన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి బిట్ కూడా రావచ్చు మనకి. ఈయన ఎంతమంది దగ్గర పనిచేశారు? సాలార్ జంగ్ 1 వాజ్ వర్క్డ్ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఇన్ 3 ఇంపార్టెంట్ కింగ్స్, నజీర్ ఉద్దౌలా, అఫ్జల్ ఉద్దౌలా, మీర్ మెహబూబ్ అలీ ఖాన్. ఈ ముగ్గురు దగ్గర ఆయన ప్రైమ్ మినిస్టర్గా పనిచేయడం జరిగింది. ఈయన ప్రైమ్ మినిస్టర్గా పనిచేస్తున్నప్పుడు డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ during the time of Nasir Uddaulah and Afzal Uddaulah, most of the migrants came from North India. North India నుంచి అంటే his duration was 1829 to 1857. Okay, and 1857 to 1869, and here 1869 to 1911. సో ఒకసారి కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ పీరియడ్లో 1857కి చాలా సిగ్నిఫికెంట్ ఉంది. 1857 ఇయర్ చాలా సిగ్నిఫికెంట్. వాట్ వాజ్ హ్యాపెన్ 1857 సెపాయ్ రివల్ట్. మనకి సెపాయ్ రివల్ట్ జరిగింది 1857లో, 1857 తిరుగుబాటు. సో నార్త్ ఇండియాలో 1857 తిరుగుబాటు. నార్త్ ఇండియా ఝాన్సీ, అవధ్, లక్నో, బాంబే ఈ ప్లేసుల్లో ఎక్కువగా సిపాయిల తిరుగుబాటు జరగడం వల్ల సో మెనీ పీపుల్ దే కేమ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ టు సౌత్ ఇండియా. 1857 తిరుగుబాటు కాలంలో ప్రజలు బ్రిటిష్ వారు ఇబ్బంది పెట్టడం వల్ల, సో 1857 రెవల్ట్ టైంలో చాలామంది నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకి వచ్చేసారు. సో మోస్ట్లీ దే వేర్ ఫ్రమ్ బాంబే, బీహార్, బెంగాల్, పంజాబ్, అవధ్. ఎక్కడెక్కడైతే బ్రిటిష్ వారు ప్రజలని లేదా అక్కడ ఉన్నటువంటి పాలకుల్ని ఇబ్బంది పెడుతున్నారో, సో దే కేమ్ ఫ్రమ్ నార్త్ ఇండియా టు సౌత్ ఇండియా, ఎస్పెషల్లీ హైదరాబాద్లో వారు రావడం జరిగింది. హైదరాబాద్లో వచ్చిన తర్వాత these people were, as you know, North India, for example, this is Bombay province, this is Central province, and this is United province. దీన్ని మనం యునైటెడ్ ప్రావిన్స్ అంటాం, దీన్ని సెంట్రల్ ప్రావిన్స్ అంటాం, దీన్ని బాంబే ప్రావిన్స్ అంటాం. and this province is Madras province, this province was North West province, okay, and this is Bengal province. As you know that these provinces were డైరెక్ట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బ్రిటిష్. ఈ ప్రావిన్సులు అనేటటువంటివి డైరెక్ట్గా బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్నాయి. సో హియర్ బ్రిటిష్ ఇంట్రడ్యూస్డ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. ఈ యొక్క ప్రావిన్స్లలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ 1835లోనే ఉంది. 1835లోనే ఇక్కడ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది దొరికింది. అంటే వీరు కొంచెం చదువుకున్నవారు. ఎవరైతే నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకి వచ్చారో, హైదరాబాద్కి వచ్చారో, వారు కొంచెం చదువుకున్నవారుగా చెప్పవచ్చు. Right? So 1857. From 1857 revolt migrations to South India. సో సౌత్ ఇండియాకి చాలా ఎక్కువ మైగ్రేషన్స్ వచ్చాయి. ఎవరైతే మైగ్రేషన్కి వచ్చారో, దోస్ హు కేమ్ ఫ్రమ్ నార్త్ ఇండియా టు సౌత్ ఇండియా, దే వర్ ఎడ్యుకేటెడ్ దెన్ ద సౌత్ ఇండియన్స్. వారు సౌత్ ఇండియన్స్ కంటే కొంచెం ఎడ్యుకేటెడ్ అయ్యారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ టు డిస్కస్ విత్ యూ దట్ 1798 నిజాం అలీ ఖాన్. 1798 నిజాం అలీ ఖాన్. సో మనకి 1798లో నిజాం అలీ ఖాన్ ఈయన ఒక ఒప్పందం చేసుకున్నాడు, ఒక అలయన్స్ పెట్టుకున్నారు, ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఎవరితో? బ్రిటిష్ వారితో. దట్ ఈస్ వాట్ సబ్సిడరీ అలయన్స్. ఒక సబ్సిడరీ అలయన్స్ పెట్టుకున్నారు. సో అకార్డింగ్ టు దిస్ అలయన్స్ హీఈస్ మెయింటైనింగ్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ విత్ ద బ్రిటిష్. సో నిజాం అలీ ఖాన్ బ్రిటిష్ వారితో ఫ్రెండ్లీ రిలేషన్షిప్ పెట్టుకుంటున్నాడు. అండ్ హీఈస్ అడాప్టింగ్
English laws, he is adopting English policies, he is adopting British administration. సింపుల్గా చెప్పాలంటే హైదరాబాద్ వారు బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ని అడాప్ట్ చేసుకున్నారు అని చెప్పి మనం చెప్పవచ్చు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 1798 సబ్సిడరీ అలయన్స్ అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దాంట్లో, రైట్. సో 1853 టు 1883 30 years మనకి సాలార్జంగ్ 1 ఆర్ మీర్ తురాబ్ అలీ ఖాన్ ప్రైమ్ మినిస్టర్గా పనిచేస్తారని చెప్పాను కదా. డ్యూరింగ్ ఇన్ హిస్ పీరియడ్ హీ వాంటెడ్ టు మోడర్నైజ్ ద అడ్మినిస్ట్రేషన్. మరి హైదరాబాద్ అడ్మినిస్ట్రేషన్ కూడా మోడర్నైజ్ అవ్వాలి, బ్రిటిష్ వాళ్ళతో చూసి నేర్చుకుంటున్నారు కాబట్టి హీ ఆల్సో ఇన్వైటెడ్ సాలార్జంగ్ 1, ఓకే S1 అని రాస్తున్నాను, సాలార్జంగ్ 1 ఇన్వైటెడ్ నార్త్ ఇండియన్స్ టు హైదరాబాద్. Some of the people already came and some of the people were invited by the Salarjung I to teach the administration to the south. అంటే నార్త్ ఇండియా నుంచి వచ్చి మన సౌత్ ఇండియా వాళ్ళకి ట్రైనప్ చేసి వెళ్తారేమో అని చెప్పి ఆయన అనుకున్నాడు. బట్ దే వర్ సెటిల్డ్, హైదరాబాద్లోనే ఉండిపోయారు. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ చాలా చాలా ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద ముస్లిం రిఫార్మర్. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ముస్లిం రిఫార్మర్. అండ్ అమీనుద్దీన్ Sir Syed Ahmad Khan established Mahmudan Anglo-Oriental College. Sir Syed Ahmad Khan Mahmudan Anglo-Oriental College అనేటటువంటి కాలేజ్ స్థాపించారు. That college became Aligarh Muslim University and Aminuddin. These both people were worked as a assistant. These ఇద్దరు కూడా సాలార్జంగ్ 1 కి అసిస్టెంట్ గా పనిచేశారు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మరియు అమీనుద్దీన్ ఇద్దరు కూడా సాలార్జంగ్ 1 కి అసిస్టెంట్ గా పనిచేశారు. దే కేమ్ ఫ్రమ్ ద నార్త్ ఇండియా అండ్ దే వర్క్డ్ యాజ్ ఏ అసిస్టెంట్. నెక్స్ట్, మోరోవర్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అండ్ అమీనుద్దీన్ ఆల్సో ఇన్వైటింగ్ మెజారిటీ ఆఫ్ ద నాన్ లోకల్స్ ఫ్రమ్ నార్త్ ఇండియా టు హైదరాబాద్. అంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మరియు అమీనుద్దీన్ ఎవరైతే సాలార్జంగ్ 1 కి అసిస్టెంట్గా పనిచేస్తున్నారో వీరు కూడా ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి, మీరు రావచ్చు అని చెప్పి నార్త్ ఇండియా నుంచి చాలామందిని హైదరాబాద్కి పిలిపించారు. సో దానివల్ల ఏం జరిగింది, నాన్ ముల్కీ కల్చర్ ఇంక్రీజ్డ్. నార్త్ ఇండియన్ కల్చర్ ఇస్ డిఫరెంట్ అండ్ సౌత్ ఇండియన్ కల్చర్ ఇస్ డిఫరెంట్. These non-Mulkis, those who came from Bombay, Bihar, Bengal, these were much educated and their dress up, their language, their habits, నార్త్ ఇండియా వాళ్ళ హ్యాబిట్స్ కొంచెం డిఫరెంట్గా ఉండే, మన వాళ్ళ హ్యాబిట్స్ కూడా డిఫరెంట్గా ఉండే. అండ్ నాన్ ముల్కీ కల్చర్ ఇస్ డిఫరెంట్ డ్యూ టు దాట్ the southern culture was polluted or Hyderabad culture was polluted and there are more influence of non-Mulkis. These non-Mulkis, they know English very well. We're English మాట్లాడతారు. They are very close to the Britishers. బ్రిటిష్ వారితో క్లోజ్గా ఉంటున్నారు, పార్టీలకు వెళ్తున్నారు, హంగామా చేస్తున్నారు. సో దట్ వాజ్ ద ఒరిజినల్ హైదరాబాద్ కల్చర్ వాజ్ ఇన్ థ్రెట్. హైదరాబాద్ కల్చర్ థ్రెట్లో పడింది. దెన్ సాలార్జంగ్ 1 ఆల్సో ఆర్డర్ టు డు నాట్ అటెండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంగ్లీష్ ఫంక్షన్స్ అని చెప్పి కూడా ఆయన అనడం జరిగింది. సో ఇట్ ఈస్ ఫ్రమ్ 1860s. So there was an issue emerged among the non-Mulkis. These people were coming from North India and they're dominating the local people. ఎక్కడి నుంచో వచ్చి మన వాళ్ళని డామినేట్ చేస్తున్నారు అనేటటువంటి ఫీలింగ్ మన హైదరాబాద్ వాళ్ళకి వచ్చింది. బికాస్ హైదరాబాదీ పీపుల్కి ఎక్కువగా ఇంగ్లీష్ రాదు. బికాస్ ఎట్ ద టైమ్ ఉర్దూ వాజ్ ఎ మీడియం. మనకి ఇక్కడ ఉర్దూ అనేది లాంగ్వేజ్గా ఉండే, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ లేదు. తెలంగాణలో అప్పటి హైదరాబాద్లో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ లేదు. సో కాబట్టి ఆర్ లోకల్ హైదరాబాద్ రెసిడెంట్స్ వేర్ unhappy with the Salarjung 1 decisions. But Salarjung 1 was thought these people temporary employees, they may go because it is not their permanent place. They may go within 3-4 years or 10 years, but they settled here only. So due to that, Mulkis were unhappy. Mulkis were unhappy because of the non-Mulkis influence,
because of the culture of the non-Mulkis, because of employment of the non-Mulkis, Mulkis were not at all happy. Lot of representation, and many times they requested Salar Jung I to appoint locals into the administration. సో ముల్కీ ఇష్యూ అనేది చాలా పెద్దగా జరిగింది. మాకు ఉద్యోగాలు రావట్లేదు, చిన్న చిన్న ఉద్యోగాలు మాకు వస్తున్నాయి, పెద్ద పెద్ద ఉద్యోగాలన్నీ కూడా నాన్ లోకల్కి ఇస్తున్నారు అనేటటువంటి విషయం చాలా స్ప్రెడ్ అయిపోయింది. దెన్ వాట్ వాజ్ హ్యాపెన్ 1868 చాలా చాలా ఇంపార్టెంట్. 1868 ఫిఫ్త్ నిజాం మిస్టర్ అఫ్జల్ ఉద్దౌలా. అఫ్జల్ ఉద్దౌలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఫస్ట్ టైం దే ఆర్డర్డ్, దే మెన్షన్ one order or one farman. 1868 fifth Nizam Afzal Uddaula was announced one order or issued an order. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ముల్కీలకే ఉద్యోగాలు ఇవ్వాలి అనేటటువంటి ఆర్డర్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే అఫ్జల్ ఉద్దౌలా. 1868లో ఫిఫ్త్ నిజాం అఫ్జల్ ఉద్దౌలా ఒక ఆర్డర్ని ఇష్యూ చేశారు. ఏంటి? జాబ్స్ టు ద లోకల్, జాబ్స్ ఓన్లీ టు ద లోకల్స్, లోకల్ వారికే ఉద్యోగాలు ఇవ్వాలి అనేటటువంటి అఫీషియల్గా ఆర్డర్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆర్డర్స్ అనేటటువంటి లేవు. నో వన్ హ్యాస్ గివెన్ ద ఆర్డర్. ఎవరు కూడా ఆర్డర్ ఇవ్వలేదు. అఫ్జల్ ఉద్దౌలా మాత్రం ఫస్ట్ పర్సన్ జాబ్స్ ఓన్లీ టు ద లోకల్స్, లోకల్ వాళ్ళకు మాత్రమే ఇవ్వాలి. ఆల్ కైండ్ ఆఫ్ ద జాబ్స్, ఏ జాబ్స్ ఉన్నా కూడా ఆ కైండ్ ఆఫ్ జాబ్స్ అన్ని ప్రతి ఒక్కటి కూడా లోకల్ వాళ్ళకి ఇవ్వాలి అనేటటువంటి ఆర్డర్ని ఆయన పాస్ చేయడం జరిగింది. ఇట్స్ వెరీ ఫెంటాస్టిక్. కానీ దీన్ని ఎవరు కూడా ఫాలో కాలేదు. సో ఫాలో కాకపోవడం వల్ల మళ్ళీ ఏం జరిగింది? అగైన్ దిస్ ఇష్యూ బికేమ్ వెరీ ప్రాబ్లమెటిక్. దీన్ని చాలా ఎక్కువగా ప్రాబ్లం జరిగింది. సో అఫ్జల్ ఉద్దౌలా ఆఫ్టర్ ఎవరు వచ్చారు? మీర్ మెహబూబ్ అలీ ఖాన్ రైట్. ఈయనైతే ఆర్డర్ ఇష్యూ చేశారు. నౌ సిక్స్త్ నిజాం మీర్ మెహబూబ్ అలీ ఖాన్. when Afzal Uddaula was died, Mir Mehboob Ali Khan was a kid. Mir Mehboob Ali Khan ఒక చిన్న చంటి పిల్లాడు. Then who ruled Council of Regency? ఒక కౌన్సిల్ అనేటటువంటిది రూల్ చేసింది. మీర్ మెహబూబ్ అలీ ఖాన్ చంటి పిల్లగాడు ఉన్నప్పుడు ఒక కౌన్సిల్ ఆఫ్ రీజెన్సీ అండర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సాలార్ జంగ్ వన్ ప్రైమ్ మినిస్టర్ ఈ అథారిటీలో కౌన్సిల్ ఆఫ్ రీజెన్సీ మీర్ మెహబూబ్ అలీ ఖాన్ చిన్న అబ్బాయి ఉన్నప్పుడు అది వాళ్ళు రూల్ చేయడం జరిగింది. కౌన్సిల్ ఆఫ్ రీజెన్సీ అనేది రూల్ చేయడం జరిగింది. రైట్. ఇప్పుడు మీర్ మెహబూబ్ అలీ ఖాన్ టైంలో ఏం జరిగింది? సో చెప్పాను కదా, మీర్ మెహబూబ్ అలీ ఖాన్ చిన్న పిల్లగాడు. సో ఈయన చిన్న పిల్లగాడుగా ఉన్నప్పుడు సాలార్ జంగ్ వన్ అన్ని చూసుకున్నాడు. కౌన్సిల్ ఆఫ్ రీజెన్సీ అనేటటువంటిది అడ్మినిస్ట్రేషన్ చూసుకుంది. సో ఏం జరిగింది? ఇన్ 1884 February 8 Salar Jung II was died. Salar Jung II February 3 1884 February 3 Salar Jung I was died. Salar Jung I అనేటటువంటి వ్యక్తి చనిపోవడం జరిగింది. సో సాలార్ జంగ్ వన్ డెత్ సాలార్ జంగ్ వన్ డెత్ అయిపోయిన తర్వాత ఎవరు వచ్చారు? సాలార్ జంగ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ సాలార్ జంగ్ వన్ సాలార్ జంగ్ II వచ్చారు. ఇంతకుముందు చెప్పాను, నేను ఇక్కడ రాశాను. సాలార్ జంగ్ II అంటే ఈయనని మీర్ లాయక్ అలీ ఖాన్ అని చెప్పి రాసుకున్నాం మనం. మీర్ లాయక్ అలీ ఖాన్. టైటిల్ ఈజ్ సాలార్ జంగ్ II. సో ఇక్కడ సాలార్ జంగ్ II ఉన్నప్పుడు ఏం జరిగింది? హీ మేడ్ పర్షియా ఈజ్ అన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఉర్దూ. సో ఇప్పుడు సాలార్ జంగ్ డెత్ ఎప్పుడు? 1884 February 3. దెన్ ఆఫ్టర్ ఎవరు వచ్చారు? సాలార్ జంగ్ II. When Salar Jung II was came, he made Urdu as official language. Urdu was official language on 1884 February 21. So he made Urdu as official language on 1884 February 21st. ఈయన అప్పటి వరకు ఏది మనకి అఫీషియల్ లాంగ్వేజ్? పర్షియా వాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్.
అప్పటి వరకే మనకి పర్షియా అఫీషియల్ లాంగ్వేజ్. సో హీ రిమూవ్డ్ పర్షియా లాంగ్వేజ్ అండ్ హీ మేడ్ ఉర్దూ యాజ్ ఏ అఫీషియల్ లాంగ్వేజ్. సో దట్ వాస్ వన్ ఆఫ్ ద మేజర్ సెట్ బ్యాక్ టు ద లోకల్స్. అప్పటి వరకు పర్షియాలో చదువుకున్న వాళ్ళు అంతో కొంత ఉన్నారు. ఇప్పుడు సడన్గా ఉర్దూ అంటే మన వాళ్ళకి ఉర్దూ ఎక్కడ వస్తుంది? ఉర్దూ పెట్టిండు. ఓకే. అండ్ సాలార్జంగ్ టూ ఆల్సో ఇన్వైటెడ్ నాన్ లోకల్స్ అండ్ ఆల్సో తామిల్స్. ఈయన కూడా నాన్ లోకల్స్ని తమిళ్ వాళ్ళని పిలిపించడం జరిగింది. ఇలా పిలిపించడం వల్ల చాలామంది ముల్కీలకి లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా పోయాయి. సో దే వర్ వెరీ యాంగ్రీ. సాలార్జంగ్ టూ మీద చాలా కోపంగా ఉన్నారు. మీర్ మెహబూబ్ అలీ ఖాన్ మీద కూడా చాలా కోపంగా ఉన్నారు. ఎందుకంటే నాన్ లోకల్స్ని వాళ్ళు పిలిపిస్తూనే ఉన్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు అనేటటువంటిది చాలా గొడవ జరిగింది. జరిగిన తర్వాత ఈ గొడవని ఎలాగైనా నాన్ ముల్కీ ఇష్యూస్ని ఫుల్ స్టాప్ చేయాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ టైం ఏం జరిగింది, 1888 ముల్కీ గెజెట్. చాలా ఇంపార్టెంట్. ముల్కీ గెజెట్ 1888లో ముల్కీ గెజెట్ అంటే ముల్కీలు గొడవ చేస్తున్నారు, మా ఉద్యోగాలు మాకు కావాలి, నాన్ లోకల్స్కి ఉద్యోగాలు ఇవ్వకూడదు అని ఒక ఉద్యమం చేస్తున్నప్పుడు సో 1888లో మనకి ఎవరున్నారు? మీర్ మెహబూబ్ అలీ ఖాన్ వాంటెడ్ టు చెక్ ఈజ్ ఇట్ కరెక్ట్, నిజంగానే ముల్కీలకు ఉద్యోగాలు రావట్లేదా చూద్దామని చెప్పి ఈయన ఏం చేశారంటే 1886 జనరల్ ఎంప్లాయ్మెంట్ లిస్ట్ జనరల్ ఎంప్లాయీస్ లిస్ట్ ఈయన 1886లో అపాయింట్ అయినటువంటి జనరల్ ఎంప్లాయ్మెంట్ లిస్ట్ని తెప్పించుకోవడం జరిగింది. సో దీంట్లో ముల్కీలు ఎంతమంది, నాన్ ముల్కీలు ఎంతమంది ఉన్నారు, కరెక్ట్గా ఫిగర్ తెలుస్తుంది కదా అని చెప్పి ఆయన ఒక లిస్ట్ తెచ్చుకోవడం జరిగింది. సో 246 ముల్కీస్ వర్ దేర్. 246 ముల్కీస్ వర్ దేర్. దే సాలరీ ఈస్ దే అకౌంట్స్ 52%. వీరు 52% అండ్ దే సాలరీ వాజ్ 42%. దిస్ ఈజ్ సాలరీ. వాళ్ళు చెల్లించేటటువంటి వేతనాలు ఏంటంటే 42. దెన్ నాన్ ముల్కీస్ వేర్ 230. దే కన్సిస్ట్ 48% అండ్ దేర్ సాలరీస్ వేర్ 58%. మరి నాన్ ముల్కీలు 230 మెంబర్స్ ఉన్నారు. ఓకే. అండ్ వాళ్ళకు దే అకౌంట్ ఎంత, వాళ్ళ పర్సంటేజ్ ఎంత 48. మరి వాళ్ళకి ఇచ్చే జీతాలు ఎంత 58. మీన్స్ దే ఆర్ ఇన్ హయ్యర్ పొజిషన్. వాళ్ళేంటి పెద్ద పెద్ద ఉద్యోగాలలో వీళ్ళే ఉంటున్నారు అనేటటువంటిది మీర్ మెహబూబ్ అలీ ఖాన్కి అర్థమైంది. సో దాని ద్వారా ఆయన ఒక గెజెట్ని ఇష్యూ చేయడం జరిగింది. ఇంతకుముందు మనం ఏం నేర్చుకున్నాము, 5th నిజాం అఫ్జల్ ఉద్దౌలా హీ ఇష్యూడ్ అన్ ఆర్డర్. ఒక ఆర్డర్ ఇష్యూ చేశాడు. ఏంటి, ముల్కీలకే ఉద్యోగాలు ఇవ్వాలి అనేటటువంటి ఆర్డర్ని ఇష్యూ చేశాడు. ఆ ఆర్డర్ని ఎవడు పట్టించుకోలేదు. సో పట్టించుకోకపోతే ఇక్కడ గెజిట్ డైరెక్ట్గా రాజపత్రం గెజిట్ అనేటటువంటిది వచ్చేసింది. మరి గెజిట్ ఏం చెప్పింది? జాబ్స్ ఓన్లీ టు ముల్కీస్. సో ముల్కీలకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి అనేటటువంటిది ఇచ్చారు. సో ముల్కీ ఎవరు? హూ కంప్లీట్స్ 15 years ఆఫ్ రెసిడెంట్. ఎవరైతే 15 సంవత్సరాలు రెసిడెంట్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ అని చెప్పారు. అండ్ మోరోవర్ ఇఫ్ ఎనీబడి వాంటెడ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఎనీ నాన్ ముల్కీస్ wanted to employment, they must consult Prime Minister. So without consultation of the Prime Minister, no permission to appoint non-mulkis. So ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే పర్మిషన్ ఫ్రమ్ PM to appoint non-mulkis. అంటే నాన్ ముల్కీలను అపాయింట్ చేయాలి అంటే కనుక ప్రైమ్ మినిస్టర్ నుంచి పర్మిషన్ ఉండాలి. 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ గెజిట్లో ఏమని చెప్పారంటే మీర్ మెహబూబ్ అలీ ఖాన్ గారు జాబ్స్ ఓన్లీ ముల్కీలకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి, నో డౌట్. ముల్కీలు అంటే ఎవరు? దోస్ హూ కంప్లీట్స్ 15 years ఆఫ్ దేర్ రెసిడెంట్స్ ఇన్ హైదరాబాద్లో 15 yearsగా ఉంటున్నవారు వాళ్ళు ముల్కీలు అని చెప్తున్నారు. అంతేకాకుండా నాన్ ముల్కీలను అపాయింట్ చేసేటప్పుడు ఎవరినైనా నాన్ ముల్కీలను పుసుక్కుని అపాయింట్ చేయాలి అంటే సో దెన్ యూ హ్యావ్ టు కన్సల్ట్
ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో దాని ద్వారా ఈ ఇన్సిడెంట్స్ ద్వారా మనకు కొన్ని పెరిగాయి. ఎగ్జాంపుల్గా 1894 సివిల్ సర్వీసెస్ లిస్ట్ చూద్దాం. సివిల్ సర్వీసెస్ పోయట్లేదు. సో ఈ ఇష్యూస్ ద్వారా 1888 గెజిట్ ద్వారా మనకి ఏమన్నా బెనిఫిట్ జరిగిందా, ఏమన్నా జరగలేదా అనేటటువంటి చూద్దామంటే మళ్ళీ మనకి స్టాటిస్టిక్స్ కావాలి. సో 1894 సివిల్ సర్వీసెస్ లిస్ట్, సివిల్ సర్వీసెస్ ఎంప్లాయ్మెంట్ లిస్ట్ కనుక చూసినట్టయితే 1894లో మనం ఇంతకుముందు 1886 లిస్ట్ చూసాం. నా ఇప్పుడు 1894లో ఏమన్నా తగ్గిందా పెరిగిందా అనేది చూద్దాం. సో దెర్ ఆర్ 447 నాన్ ముల్కీస్, 447 నాన్ ముల్కీస్ అండ్ 233 ముల్కీస్. వీరు నాన్ ముల్కీసు, వీరు ముల్కీస్. అంటే ఇప్పుడు చూడండి, మోర్ దీస్ వేర్ అకౌంట్ 67%. మరి 67% మొత్తం నాన్ ముల్కీసే ఉన్నారు. మరి ఇక్కడ కూడా మళ్ళీ లోకల్స్కి అన్యాయం జరిగింది. 1894 సివిల్ సర్వీసెస్ లిస్ట్లో కూడా 447 మెంబర్స్ నాన్ ముల్కీస్ ఉన్నారు. ఓన్లీ 233 మెంబర్స్ మాత్రమే ముల్కీస్ ఉన్నారు. ఇక్కడ కూడా ముల్కీలకు అన్యాయం జరిగింది. ఇన్జస్టిస్ వాజ్ హ్యాపెన్ టు ద ముల్కీస్. ఇక్కడ కూడా ఇన్జస్టిస్ జరిగింది మన ముల్కీస్కి. ఇన్జస్టిస్ జరుగుతున్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి పేపర్ హైదరాబాద్ రికార్డెడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. హైదరాబాద్ రికార్డర్ ఓన్లీ న్యూస్ పేపర్ విచ్ క్రిటిసైజ్డ్ ద నాన్ ముల్కీస్. హైదరాబాద్ రికార్డర్ అనేటటువంటి పత్రిక నాన్ ముల్కీస్కే ఉద్యోగాలు ఇస్తున్నారు, ముల్కీలకు ఉద్యోగాలు ఇవ్వట్లేరు అనేటటువంటి న్యూస్ రాసినటువంటి ఒకే ఒక పత్రిక హైదరాబాద్ రికార్డర్. సో ఇప్పుడు మనకి 1888లో కూడా మనకి గెజిట్ వచ్చినప్పటికి కూడా మన ముల్కీస్కి కొంచెం న్యాయం అయితే జరగలేదు. మరి మనకు న్యాయం ఎప్పుడు జరిగిందంటే మనకి సాలార్ జంగ్, ఇంతకుముందు ఫస్ట్ ఏమని చెప్పాను, సాలార్ జంగ్ 1 డెత్. సాలార్ జంగ్ 1 డెత్ ఎప్పుడు 1884లో డెత్. సాలార్ జంగ్ 1 తర్వాత ఎవరు, సాలార్ జంగ్ 2 వాజ్ రిమూవ్డ్. సాలార్ జంగ్ 2 తర్వాత ఈయన చేసేటటువంటి పనులకు భరించలేక ఆయనని తీసేశారు. ఈయన తర్వాత వచ్చిన వాడు మహారాజా కిషన్ ప్రసాద్. ఈ మహారాజా కిషన్ ప్రసాద్ ఎప్పుడైతే వచ్చారో హీజ్ హిందూ, మొట్టమొదటి హిందూ. ఓకే, ఈయన ప్రైమ్ మినిస్టర్గా నియమించబడినటువంటి హిందూ. ఈయన మహారాజా కిషన్ ప్రసాద్ మీర్ మెహబూబ్ అలీ ఖాన్, ఏమే రాస్తున్నాను, మీర్ మెహబూబ్ అలీ ఖాన్ పీరియడ్లో ఈయన ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అయ్యారు. when was Maharaja Kishan Prasad was appointed as a prime minister, he tried to implement the mulki rules. ఈయన ఖచ్చితంగా ముల్కీ రూల్స్ ఫాలో అయ్యే విధంగా ట్రై చేశారు. సో అప్పుడే మనకి కాసర్ వాకన్ అనేటటువంటి కాసర్ వాకన్ వాజ్ ద ఫినాన్స్ సెక్రటరీ. సో ఫినాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి కాసర్ వాకన్ కూడా హీ సపోర్టెడ్ టు నాన్ లోకల్స్. కాసర్ వాకన్ వాజ్ వర్క్డ్ యాజ్ ఏ ఫినాన్స్ సెక్రటరీ. ఆర్థిక కార్యదర్శిగా ఉన్నటువంటి కాసర్ వాకన్ కూడా నాన్ ముల్కీలకి సపోర్ట్ చేసేవాడు. ఓకే, ఆ పరిస్థితులలో మహారాజా కిషన్ ప్రసాద్ మన కోసం ముల్కీలకు ఏదైనా బెనిఫిట్ జరగాలని చెప్పి ఆయన చాలా ప్రయత్నం చేసిండు. డ్యూ టు దాట్ 1910 మీర్ మెహబూబ్ అలీ ఖాన్ ఒక అనౌన్స్మెంట్ చేశారు. మీర్ మెహబూబ్ అలీ ఖాన్ అనౌన్స్మెంట్. మరి అనౌన్స్మెంట్ ఏంటి, ఆల్ నాన్ ముల్కీ ఎంప్లాయ్మెంట్ కన్సిడర్డ్ యాజ్ నాన్ పర్మనెంట్, టెంపరరీ. ఏమని చెప్పారు, ఆల్ నాన్ ముల్కీ ఎంప్లాయ్మెంట్ కన్సిడర్డ్ యాజ్ టెంపరరీ. సో మనవాడు ప్రైమ్ మినిస్టర్ అయినాక మనం పండగ చేసుకున్నాం. అంత గొప్పవాడు, ఒక హిందూ, ఒక ముల్కీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, మన కోసం ఏదైనా చేస్తాడు అని చెప్పి చాలా ఎక్స్పెక్టేషన్ ఉండే. ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా మహారాజా కిషన్ ప్రసాద్
1910లో మీర్ మెహబూబ్ అలీ ఖాన్తో మాట్లాడించి ఒక అనౌన్స్మెంట్ చేయించాడు. ఆ అనౌన్స్మెంట్ ఏంటి, నాన్ ముల్కీలు ఎవరైతే పనిచేస్తున్నారో ఆ ఉద్యోగాలు టెంపరరీ ఉద్యోగాలు అని చెప్పడం జరిగింది. సో టెంపరరీ ఉద్యోగాలు అని చెప్పడం వల్ల మన ముల్కీస్కి చాలా హ్యాపీ అనిపించింది, చాలా మంచి జరిగింది అనిపించింది. కానీ మనకి 1911 సో 1910లో ఈ అనౌన్స్మెంట్ జరిగింది. కానీ మనకు ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ కూడా జరిగింది. అదేంటి అంటే 1911 మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మళ్ళీ రావడం జరిగింది. మీర్ మెహబూబ్ అలీ ఖాన్ చనిపోయిన తర్వాత, ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ మీర్ మెహబూబ్ అలీ ఖాన్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కేమ్ అండ్ హీ రిమూవ్డ్ మహారాజా కిషన్ ప్రసాద్ని ఆయన రిమూవ్ చేయడం జరిగింది. ఎందుకు రిమూవ్ చేశారంటే, ఉస్మాన్ అలీ ఖాన్ బిలీవ్డ్ దట్ మహారాజా కిషన్ ప్రసాద్ వాజ్ కంప్లైండ్ టు ద బ్రిటిష్ అగెన్స్ట్ ఆఫ్ ద ఉస్మాన్ అలీ ఖాన్. అంటే మహారాజా కిషన్ ప్రసాద్ గారు నా మీద కంప్లైంట్ ఇచ్చాడు అని చెప్పి ఒక అనుమానంతో మహారాజా కిషన్ ప్రసాద్ని రిమూవ్ చేయడం జరిగింది. రిమూవ్ చేసినప్పటికి కూడా ఉస్మాన్ అలీ ఖాన్ తన తప్పు తాను తెలుసుకొని 1927-37 పీరియడ్లో సెకండ్ టైం మళ్ళీ మహారాజా కిషన్ ప్రసాద్ని మళ్ళీ ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేసుకోవడం జరిగింది. తను మిస్టేక్ చేసుకున్నా అన్న విషయం తర్వాత తాను తెలుసుకోవడం జరిగింది. ఓకే, సో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆయన మహారాజా కిషన్ ప్రసాద్ని ఆయన రిమూవ్ చేశాడు. రిమూవ్ చేసిన తర్వాత అస్మాన్ ఝా మనకి మన గ్రూప్ 1లో కూడా వచ్చింది. ఈ అరేంజ్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ హైదరాబాద్ ఇంటూ సీక్వెన్స్. ఇప్పటి వరకు మనం చెప్పింది ఎవరని చెప్పుకున్నాం, సాలార్ జంగ్ 1 అని చెప్పాం, సాలార్ జంగ్ 2 అని చెప్పాం, సాలార్ జంగ్ 2 తర్వాత మహారాజా కిషన్ ప్రసాద్ అని చెప్పాం. ఇప్పుడు ఎవరని చెప్పుకుంటున్నాం, అస్మాన్ ఝా. ఓకే రైట్, ఇది ఒక సీక్వెన్స్. రైట్, అస్మాన్ ఝా ఆల్సో హీ ఆల్సో సపోర్టెడ్ టు ద నాన్ ముల్కీస్ అండ్ నాట్ అపాయింటెడ్ మచ్ ఆఫ్ ద ముల్కీస్. ఈ అస్మాన్ ఝా ప్రైమ్ మినిస్టర్గా ఉన్న టైంలో కూడా ముల్కీలకు పెద్దగా ఏది ఒరగలేదు, ముల్కీలకు పెద్దగా ఎటువంటి అవకాశాలు ఇవ్వలేదు అని హైదరాబాద్ రికార్డర్ కూడా అస్మాన్ ఝా మీద క్రిటిసైజ్గా వార్తలు రావడం జరిగింది. అలా వార్తలు రాసేటప్పుడు ఇలాబక్ష్ అండ్ మహమ్మదన్ అనేటటువంటి న్యూస్ పేపర్లు నాన్ ముల్కీలకు సపోర్ట్గా వార్తలు రాసేటటువంటివి. అండ్ హైదరాబాద్ రికార్డర్ మాత్రమే మనకు ముల్కీలకు సపోర్ట్గా వార్తలు రాసేటటువంటివి. ఓకే, మొత్తానికైతే అస్మాన్ ఝా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా మన ముల్కీలకి ఎటువంటి బెనిఫిట్ అయితే జరగలేదు. తర్వాత మీర్ మెహబూబ్ అలీ ఖాన్ ఉన్నప్పుడు ఆయన కొత్తగా ఒక రాజ్యాంగాన్ని తీసుకురావడం జరిగింది. దీన్ని మనం కానూన్ చా ముబారక్ అంటారు. కానూన్ చా ముబారక్. సో కానూన్ చా ముబారక్ అనేటటువంటి కొత్త రాజ్యాంగాన్ని ఆయన 1892లో తీసుకొచ్చారు మీర్ మెహబూబ్ అలీ ఖాన్. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, దీని తర్వాత వచ్చినటువంటి ఉస్మాన్ అలీ ఖాన్ ఏం చేశారంటే బాబే హుకూమత్ అనేటటువంటి ఒక నూతన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేద్దాం అనుకున్నాడు. సో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వాళ్ళ డాడీ ఏం చేశారు, కానూన్ చా ముబారక్ అనే దాన్ని 1892లో పెట్టారు. కొత్త రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చిండు. కానీ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏం చేశారు, బాబే హుకూమత్ అనేటటువంటి ఒక కొత్త కౌన్సిల్ని ఏర్పాటు చేద్దాం అనుకున్నాడు. ఈ కౌన్సిల్ని ఏర్పాటు చేయడానికి, దీన్ని చూడడానికి ఆయన అలీ ఇమాం అనేటటువంటి ఒక బీహార్ వ్యక్తిని ప్రైమ్ మినిస్టర్గా నియమించడం జరిగింది. సో అస్మాన్ ఝా తర్వాత ఎవరు, అలీ ఇమాం. సో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ టైంలో బాబే హుకూమత్ని ఇంప్లిమెంట్ చేయడానికి అలీ ఇమాం అనేటటువంటి వ్యక్తి, బీహార్కు చెందినటువంటి వ్యక్తిని ప్రైమ్ మినిస్టర్గా ఆయన నియమించడం జరిగింది. సో ది సీక్వెన్స్ సాలార్ జంగ్ 1, సాలార్ జంగ్ 2, కిషన్ ప్రసాద్, అస్మాన్ ఝా, అలీ ఇమాం అనేటటువంటి వీళ్ళందరూ కూడా ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారు. వీరందరూ ప్రైమ్ మినిస్టర్గా పనిచేస్తున్నప్పటికి కూడా ముల్కీలకు సరైన న్యాయం దక్కలేదు. సో ఇటువంటి సందర్భంలో మళ్ళీ ఈ కేసు కాస్త మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క కోర్టులోకి వెళ్ళింది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఖచ్చితంగా
దీన్ని పరిష్కరిస్తారనేటువంటి ఉద్దేశంతో ప్రజలందరూ కూడా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారికి ముల్కీ నాన్ ముల్కీ అనేటువంటి ఇష్యూని క్లియర్గా చెప్పారు. So they were explained what was happened. Then in 1919 Nizam issued Mulki Farman. So Mulki Farman అనేటటువంటిది 1919లో ఎవరిచ్చారు? ఉస్మాన్ అలీ ఖాన్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఒక ఫర్మాన్ని ఇవ్వడం జరిగింది. ఈ ఫర్మాన్ గురించి మనం వచ్చేటటువంటి క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? 1868లో అఫ్జల్ ఉద్దౌలా ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏంటి ఆర్డరు? ముల్కీలకే ఉద్యోగాలు ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ 1888లో మీర్ మెహబూబ్ అలీ ఖాన్ ఏం చేశారు? ఒక గెజిట్ ఇచ్చారు. గెజిట్ ముల్కీలకే ఉద్యోగాలు ఇవ్వాలి. ఇప్పుడు 1919లో ఏమి ఇస్తున్నారు? 1919లో ఉస్మాన్ అలీ ఖాన్ ఏం చేస్తున్నారు? ఉస్మాన్ అలీ ఖాన్ వాంటెడ్ టు గివ్ వన్ ఫర్మాన్. ఖచ్చితంగా మీరు ఫాలో కావాల్సిందే. ఇప్పటి నుంచి దీన్ని మనం ఏమంటాం అంటే ముల్కీ డెఫినేషన్, ముల్కీకి మీనింగ్ ఇచ్చినటువంటి ఆర్డర్ ఈ 1919 మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఫర్మాన్. సో నెక్స్ట్ సెషన్లో మనం ఈ ముల్కీ ఫర్మాన్ అంటే ఏంటి, ఈ ముల్కీ ఫర్మాన్లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఏంటి అనేటటువంటిది నేర్చుకుందాం. మిత్రులారా, దిస్ ఈస్ ఏ పాయింట్ టు పాయింట్. మనం పాయింట్ టు పాయింట్ ఎక్కడ కూడా మిస్ చేయకుండా నేర్చుకుంటున్నాం. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ పాయింట్ టు పాయింట్ కంప్లీట్గా వీడియో చూడడం మాత్రం మానకండి. నేను చాలా యూట్యూబ్లో చూశాను, ఇన్కంప్లీట్గా ఉన్నాయి. కంప్లీట్ ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా మీకు చెప్తాను. ఇఫ్ యూ ఫాలో, జాబ్ ఈజ్ యువర్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.